Hello students, వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈరోజు మనము బిఏ సోషాలజీ మొదటి సంవత్సరంలోని రెండవ సెమిస్టర్లోని అంశాలని చర్చిస్తున్నాం. అందులో ముఖ్యంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే పాఠ్యాంశాన్ని విస్తృతంగా చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం భారతదేశం ఒక వైవిధ్యమైనటువంటి దేశం. అదేవిధంగా భారతదేశంలో భిన్నత్వం అనేది మనకు తరచుగా కనిపించేటటువంటి లక్షణం. అంతేకాకుండా భారతదేశంలో స్వీయ గుర్తింపుగా ఈ భిన్నత్వం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ దేశంలో ఎంతోమంది మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి యాత్రికులు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, ఈ దేశంకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని కానీ అధ్యయనం చేయటం జరిగింది. ఈ అధ్యయనాల్లో లేకుంటే వారు చేసినటువంటి పరిశోధనల్లో ఈ భిన్నత్వం అనేది వారికి ప్రస్ఫుటంగా కనపడినటువంటి అంశం. అయితే ఇందులో ముఖ్యంగా మెగస్తనిస్ కావచ్చు, లేకుంటే ఫాహియాన్ కావచ్చు, లేకుంటే హుయాన్ సాంగ్ కావచ్చు, ఆల్ బెరూని కావచ్చు, లేకపోతే మార్కో పోలో కావచ్చు, లేదా బటుటా కావచ్చు, ఇలాంటి విదేశాలకు చెందినటువంటి యాత్రికులు మన భారతదేశాన్ని విస్తృతంగా ప్రయాణించి సమాజాలను అర్థం చేసుకొని, సంస్కృతిని అర్థం చేసుకొని, ఇది ఒక విభిన్నమైనటువంటి భిన్నత్వమైనటువంటి వైరుధ్యమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి దేశం అనే విషయాన్ని వారు తమ రచనల్లో లేకుంటే తమ యొక్క పరిశీలనలో పేర్కొనటం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జవహర్లాల్ నెహ్రూ గారు అతను రచించినటువంటి ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక గ్రంథంలో కూడా ఈ భిన్నత్వం గురించి పేర్కొనటం జరిగింది. అంటే అతను ఏం చెప్తారంటే, అనేక సంవత్సరాలుగా ఈ భిన్నత్వంతో కూడుకున్నటువంటి దేశంగా చెప్తాడు. ఈ భిన్నత్వం, ఈ వైరుధ్యం, ఈ వైవిధ్యం ఇదనేది ఏదో పరాయి నుండి, పరాయి దేశాల నుంచి కానీ లేకుంటే పరాయి సంస్కృతుల నుంచి వచ్చిందే కాదు. ఇది మన దేశంలో నుండి, మన దేశ సంస్కృతి నుంచే వచ్చినటువంటి అంశం అనే విషయాన్ని ఆయన చెప్తాడు. ఇక మరొక విషయం జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పింది ఏంటంటే కనుక, భిన్నత్వంలో ఏకత్వం అంటే మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక ఆయన మొట్టమొదటిసారిగా ఈ స్టేట్మెంట్ని వాడటం జరిగింది. సో ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని ఒక సమాజ శాస్త్ర విద్యార్థిగా లేకుంటే సమాజ శాస్త్రాలు నేర్చుకునే అభ్యర్థిగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మరింత లోతుగా మనం ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా రకరకాల సంస్కృతులు మన దేశంలో, ముఖ్యంగా హెలెనిక్ సంస్కృతి కానీ, లేకుంటే ఇస్లాం సంస్కృతి కానీ, లేకుంటే పర్షియన్ సంస్కృతి కానీ, లేదా ఆంగ్ల సంస్కృతి కానీ, లేదా చైనీస్ సంస్కృతులు, ఇలా వివిధ సంస్కృతులతో మన దేశం ఇమిడి ఉందన్నమాట. రకరకాల వలసవాదులు కానీ, ఆక్రమణదారులు కానీ ఈ దేశానికి రావటం జరిగింది. ఈ దేశంలో కొంతమంది అయితే ఇమిడిపోయారు, కొంతమంది అయితే తిరిగి మళ్ళీ వెళ్ళటం. కానీ వారు తీసుకొచ్చినటువంటి సంస్కృతి కూడా భారతదేశ సంస్కృతిలో ఒక భాగమైందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం 1526వ సంవత్సరంలో ముఖ్యంగా మనకు మొఘల్ సంస్కృతి అంటే బాబర్ రాకతో ఇస్లాం మన దేశంలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే అప్పటి నుండి మన సంస్కృతిలో మన ఇస్లాం కూడా ఒక భాగమైందని ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ భారతీయ సంస్కృతిలో వివిధ రకాల వ్యవహారిక సంస్కృతులు కానీ, వివిధ ఆచారాలు కానీ, లేకుంటే వివిధ లక్షణాలతో కూడినటువంటి అంశాలని మనం ఈరోజు చర్చించగల. ఇవి కొన్ని కాలానుగుణంగా ఉంటాయి, కొన్ని ప్రాంతానుగుణంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే వేదకాలం నాటి సంస్కృతి ఒక రకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్యుల సంస్కృతి
ఇంకొక రకంగా ఉంటుంది. ద్రవిడుల అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడుల సంస్కృతి ఇంకో రకంగా ఉంటుంది. మరాఠీల సంస్కృతి ఇంకొక రకంగా ఉంటుంది. పంజాబీలో ఉన్నటువంటి సంస్కృతి ఇంకో రకంగా ఉంటుంది. అస్సామీ సంస్కృతి ఇంకొక రకం. ఇలాంటి సంస్కృతులతో అన్నీ కూడా ఇమిడి ఉన్నదే భారత సంస్కృతి. అంతేకాకుండా మనం ఈ సంస్కృతిలో ఇమిడి ఉన్నటువంటి వివిధ మతాలు, ముఖ్యంగా ఇస్లాం మతం కావచ్చు, లేకుంటే జైన మతం కావచ్చు, లేకుంటే బౌద్ధ మతం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, లేకుంటే మనకి క్రైస్తవ మతం కావచ్చు. ముఖ్యంగా ఎంతో కాలం నుండి, ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ హిందూ మతంలో వీరందరూ కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. అంటే ఏమిటంటే సర్వ మతాలకు కూడా భారతదేశ సంస్కృతి అనాది కాలం నుండి ఆతిథ్యం ఇస్తుంది. అంతేకాకుండా అన్ని మతాలు కూడా, అన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా, భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని మతాలు కూడా ఒకే గొడుగు పైన, అంటే ఒకే గొడుగులో, అంటే ఈ దేశంలో అందరూ కూడా ప్రశాంతంగా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా మేమందరం ఒకటే అనే విషయాన్ని తెలియజేస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరింత లోతుగా ఏమిటి అసలు ఈ భిన్నత్వం, ఎక్కడున్నది ఈ భిన్నత్వం, ఈ భిన్నత్వాన్ని మనం ఒక విద్యార్థిగా ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మన దేశానికి ఉన్నటువంటి భౌగోళిక అంశాలు. మీరు భారతదేశ చిత్రపటాన్ని కనుక చూసినట్లయితే భారతదేశానికి మనం ఒక ద్వీపఖండం అంటాం. అంటే ఏమిటంటే 3 వైపులా సముద్రం ఉంటుంది. మనకి ఉత్తరాన మనకు ఒక కవచంలా, అంటే ఒక బార్డర్లా హిమాలయ పర్వతాలు ఉంటాయి. భారతదేశం లోపల మనకి అనేక జీవనదులు ఉంటాయి, దట్టమైన అడవులు ఉంటాయి, అంతేకాకుండా కొండలు ఉంటాయి, ఎడారి లాంటి, అంటే రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఎడారి లాంటి ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి భిన్నత్వానికి ఈ భౌగోళిక అంశాలు తోడవుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా తోడవుతాయి అంటే ఈ భౌగోళిక అంశాల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వేషధారణ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి జీవన శైలి కావచ్చు, లేకపోతే ఆహార అలవాట్లు కావచ్చు, లేకపోతే వారు ప్రతిరోజు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యం. అంటే ఉదాహరణకి తీసుకున్నట్లయితే మీకు తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అలవాట్లు మీకు దక్షిణ ప్రాంతంలో ఉండవు, లేకుంటే ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి అలవాట్లు ఇటు డౌన్లో ఇలా, అంటే ఆహార అలవాట్లు వేరే ఉంటాయి, లేకుంటే వారి యొక్క జీవన శైలి వేరే ఉంటుంది, వాళ్ళు చేసే పనులు కూడా ముఖ్యంగా వేరే ఉంటాయి, వారి యొక్క పండుగలు కూడా వేరే విధంగా ఉంటాయి, లేకుంటే వారు చేస్తున్నటువంటి వేషధారణ కానీ ఇవన్నీ కూడాను భౌగోళిక అంశాలు. ముఖ్యంగా భౌగోళిక అంశాలు వారి యొక్క విభిన్నంగా ఉండడానికి దోహదపడుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండొక ముఖ్య అంశం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కులం అనేది మన దేశంలో, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక వ్యవస్థ. మనం ఇతర తరగతుల్లో కూడా తెలుసుకున్నాము. ఈ సామాజిక వ్యవస్థ వేరే దేశాల్లో మనకు ఈ కులం అనేది కనపడదు, భారతదేశంలోనే ఉంటుంది. ఈ కులం అనేది కూడా వృత్తితో అది లింక్ అయి ఉంటుంది. అంటే ఫలానా కులం వాళ్ళు ఫలానా పని చేయాలని, లేకుంటే ఫలానా కులం వాళ్ళు ఎక్కువ స్థాయిలో వారని, అంటే వారి యొక్క అంతస్తును కూడా నిర్ణయించేది ఈ కులం అన్నమాట. భారతదేశంలో మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, లేకుంటే ఇటు మీరు గుజరాత్ నుండి నాగాల్యాండ్ వరకు ఈ విశాలమైనటువంటి దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నిటికి కూడా వారు చేసే పని, అంటే వృత్తి కూడా వారికి ప్రభావితం చూపిస్తుందన్నమాట. అయితే ఇందులో కేవలం హిందువులకే కులాలు ఉన్నాయా అంటే కాదు, హిందూ మతంలో కులాలు ఉన్నాయి, అదేవిధంగా ఇస్లాం మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అదేవిధంగా క్రైస్తవులలో కూడా వాళ్ళలో కూడా రకరకాల పనులు చేసేవాళ్ళు రకరకాల కులాలతోటి ఉంటారు. ముఖ్యంగా మళ్ళీ మనం సిక్కులలో చూస్తున్నాం, కానీ
సిక్కులలో కూడా ఆ సిక్కు మతంలో రకరకాల కులాలు అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళ దాంట్లో ముఖ్యంగా ఇస్లాంలో చూసినట్లయితే మనకు సయ్యద్లని, మొఘలని, పఠాన్లని ఇలా వాళ్ళకు ఒక రకమైనటువంటి కులాలు ఉంటాయి. అదేవిధంగా కొంచెం తక్కువ కులాల్లో చూసినట్లు వాళ్ళ దాంట్లో తక్కువగా చూసినట్లయితే కనుక తేలి అని, దోబి అని, దర్జీ అని ఇలా ఉంటాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి అంటే కనుక భారతదేశంలో మతాలున్నాయి, మతాల్లో కులాలున్నాయి, కులాలలో కూడా ఎంతో విభిన్నత మనకు కనబడుతుంది. అన్ని మతాల్లో కూడా ఈ కులం అనేది ఉంది, ఎంతో విభిన్నతతో కూడుకున్నదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక విభిన్నత కలిగినటువంటి అంశం ఏమిటంటే తెగలు. భారతదేశంలో మనకు అనేక తెగలున్నాయి. మనకి సామాజిక శాస్త్ర విద్యార్థిగా మనం అధ్యయనం చేసినప్పుడు కానీ, పరిశోధన చేసినప్పుడు కానీ ఈ కులాల మధ్య, ఈ తెగల మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలనేది కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక తెగ అనగానే మనం ఏమంటామంటే ఒక ప్రాచీన చరిత్ర కలిగి ఉండాలా, ఒక ఉమ్మడి నామం కలిగి ఉండాలా, ఒక ఏమిటంటే ఒక ఏకరూప్యత కలిగినటువంటి భాష కలిగి ఉండాలి, కొన్ని సరిహద్దుల్లో వాళ్ళు జీవించి ఉండాలి, ఒక దృఢమైనటువంటి బంధుత్వం ఉండాలి. అటువంటి సంబంధాలు ఉన్నప్పుడే వారిని మనం ఏమంటామంటే ఒక తెగ అంటాం. అంతేకాకుండా ఆ తెగలో అంతర్వివాహం అనేది ఉండాలి. అయితే ఈ లక్షణాలతోటి మనం పోల్చి చూసినప్పుడు కులం కూడా మనకు అటువంటి లక్షణాలనే కలిగి ఉండటం జరుగుద్ది. కాబట్టి తెగను, కులాన్ని కొంచెం మనం లోతుగా అర్థం చేసుకున్నప్పుడే అర్థమవుద్ది. అయితే మనం విభిన్నత అంటే ఈ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో అనేక తెగలున్నాయి. ఈ తెగలు ఉండడం వల్ల కూడా ఒక వైవిధ్యమైనటువంటి దేశంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ముఖ్యంగా భౌగోళిక ప్రాంతాన్ని మనం చూసినప్పుడు మనకి రకరకాల తెగలు రకరకాల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో మీకు జనరల్గా దాదాపు ఒక రకమైన తెగలు అంటే గద్ది అని, జౌనర్సే అని, లేకుంటే మధ్య భారతదేశం ఇక్కడ ముండా అని, సాంతాలని ఇట్లాంటి తెగలు జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పశ్చిమ భారతంలో చూసినప్పుడు మీకు భిల్లని లేకపోతే గరాసియా తెగలు అని వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇక దక్షిణ భారతం అంటే ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి దక్షిణ ప్రాంతాల్లో మీకు గోండ్లు అని, కోయ అని, యానాది అని, చెంచు అని ఇలాంటి తెగలు కూడా నివసిస్తూ ఉంటారు. అదేవిధంగా ద్వీప ప్రాంతం అదే బంగాళాఖాతానికి చెందినటువంటి ఓంగే అని, అరేబియా తీరానికి చెందినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనకు మినాకాయ్ అనే లాంటి తెగలు జీవిస్తాం. ముఖ్యంగా ఈ రకాల తెగలు కూడా జీవిస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో కూడా వైవిధ్యం కూడా ఉంది, భిన్నత్వం కూడా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విశిష్ట లక్షణం ఈ భిన్నత్వం అనడానికి ప్రాంతీయత. అంటే భారతదేశంలో మీకు చూడొచ్చు దేశం అంతా కూడాను ఎక్కువ శాతం గ్రామాలుగా, అంతేకాకుండా వివిధ ప్రాంతాలుగా లేకుంటే పట్టణీకరణతో ముడిపడి ఉంది. ఈ భౌగోళికంగా ఈ ప్రాంతాలన్నీ కూడా విడదీయటంతో అక్కడ నేల స్వభావం, అక్కడ పంటలు, అక్కడ అభివృద్ధి ఇలా జరగటంతో ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగటం, మరో ప్రాంతంలో తక్కువ అభివృద్ధి ఉండటం, లేకుంటే ఒక ప్రాంతంలో వాతావరణం అనుకూలించటం, మరో ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవటం, ఇలాంటి మనకు వైరుధ్యాలు లేకుంటే భిన్నత్వం కూడా కనబడుతూ ఉంటుంది. ఇలాంటి భిన్నత్వం వల్ల కూడా ప్రాంతీయ భిన్నత్వం అంటే రీజనల్గా ఉన్నటువంటి డైవర్సిటీ అంటే ఒక ప్రాంతంలో మనకు అనేక రకాలైనటువంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ లేకుంటే మనకు ఉన్నటువంటి సదుపాయాలు కానీ అత్యధికంగా కనిపించే అవకాశం ఉంది. మరి అదే భిన్నత్వంలో నుండి చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కనుక ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి నోచుకోనటువంటి అంశం కూడా అందుకే ఈ విశాలమైనటువంటి భారతదేశంలో ఈ ప్రాంతీయత అంటే కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెంది
కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక మరొక విషయం ఏమిటంటే మతాలకు సంబంధించినటువంటి భిన్నత్వం. మనం చాలాసార్లు ఈ మన సామాజిక శాస్త్రంలో విశ్లేషించినప్పుడు చెప్పినప్పుడు హిందూ మతం అంటే భారతదేశంలో అత్యధిక భాగం లేకుంటే అత్యధిక ప్రజలు మనం పాటిస్తున్నది ఏమిటి అంటే కనుక హిందూ మతం. హిందూ మతం భారతదేశం వేల సంవత్సరాల నుండి మనం ప్రజలు ఆచరిస్తున్నటువంటి ఒక వ్యవహార జీవన శైలి. అందుకే ఇది ఆధిపత్య మతం అని కూడా అంటాం. అంతేకాకుండా హిందూ మతంలో మనకు అంతర్లీనంగా ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు కావచ్చు, కొన్ని వ్యవహారాలు కావచ్చు, కొన్ని కట్టుబాట్లు కావచ్చు, జీవన శైలిని మనకు హిందూ మతం నేర్పుతూ ఉంటుంది. ముఖ్యంగా హిందువులు అనేక అంశాలపైన నమ్మకాలు అనేటివి ఉంటాయన్నమాట. ఒకటి మరోవైపు వాళ్ళు జీవన శైలిలో అసలు ఆత్మ అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, కర్మ గురించి అంటే ఈ జన్మలో మంచి పనులు చేస్తే కనుక మంచిగా జన్మిస్తామని, మరో జన్మ ఉంటుందని హిందూ మతంలో నమ్మటం జరుగుతుంది. అంతేకాకుండా పండుగలు, ముఖ్యంగా హిందూ మతంలో పండుగలు కానీ పూజలు కానీ ప్రకృతి ఆరాధన ఎక్కువ. అంటే ఏమిటి, నీటిని పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, సూర్యుడిని పూజిస్తారు, అంటే గ్రహాలను పూజిస్తారు, నదులను పూజిస్తారు. అంటే ఏమిటంటే ఇలాంటి వైవిధ్యం, ఇలాంటి భిన్నత్వం మనకు హిందూ మతంలో కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి సంవత్సరంలో అంటే 12 నెలల్లో వస్తున్నటువంటి అనేక మాసాల్లో మనకి అనేక పండుగలు ఉంటాయి. కొంతకాలం మనకి దీపావళి అని, లేకపోతే హోలీ అని, లేకుంటే మనకి వినాయక చవితి, ఇలా రకరకాల పండుగలకు కూడా ఆ సమయంలో వారికి అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను వాడుకుంటూ పండుగలు కూడా చేసుకుంటారు. ఇది హిందూ మతంలో ఉన్నటువంటి ఒక వైవిధ్యమైనటువంటి అంశం. హిందూ మతంలో ముఖ్యంగా మనం ఋగ్వేదం అంటే వేదాకాలం నాటంటే మనకి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి 1800 సంవత్సరాలకు మధ్య మనకి ఉద్భవించినటువంటి వేదాల గురించి ఎక్కువ పఠించటం జరుగుతుంది. అంతేకాకుండా ఉపనిషత్తులను కూడా మనం పాటించడం జరుగుతుంది. అంతేకాకుండా హిందూ మతానికి ముఖ్యంగా రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను ఇప్పటికి కూడా హిందూ ప్రజలు వారి యొక్క దైనందిన జీవితంలో అలవాటు చేసుకుంటారు. అంటే రాజు అనేవాడు ఎలా ఉండాలి, తండ్రి అనేవాడు ఏ విధంగా ఉండాలి, స్త్రీ ఏ విధంగా ఉండాలి, మహిళల హక్కులు అంటే ఏమిటి అనేది హిందూ మతానికి ఇచ్చినటువంటి ఈ 2 పవిత్ర గ్రంథాలు, ఐతిహాసిక గ్రంథాలు ఏమిటి అంటే రామాయణం, మహాభారతం. వీటిని ప్రజలకు అంటే హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియకుండానే వాళ్ళ అలవాట్లలో ముఖ్యంగా సాంఘిక అలవాట్లు, రాజకీయ అలవాట్లు, సాంస్కృతిక అలవాట్లు, ఈ అలవాట్లలో వాళ్ళ జీవన శైలి ముడిపడి ఉంటుందని మనం తెలుసుకోవాలి. అయితే హిందువులలో ఎక్కువ మరొక విషయం చూసినట్లయితే కనుక దేవుళ్ళు అంటే కొన్నిసార్లు కొంతమంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఇలా రకరకాల దేవుల్ని అంటే వివిధ రకాల దేవుల్ని వాళ్ళు పూజించటం మనం ఇది కూడా ఒక వైరుధ్యమే, ఇది కూడా ఒక వైవిధ్యమే, ఇది కూడా ఒక భిన్నత్వమే. అంటే ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క కోరికలకు ఆపాదించడం కూడా జరుగుతుంది. అందరి దేవుళ్ళను కూడా అంటే వారు సమానంతో ఆరాధన చేయటం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక హిందూ మతం తర్వాత ముఖ్యంగా భారతదేశంలో మనకు కనిపిస్తున్నటువంటి మతం ఇస్లాం మతం. అయితే ఇస్లాం మతం యొక్క చారిత్రక నేపథ్యం చూసినట్లయితే కనుక 7వ శతాబ్దంలో అరబ్ వ్యాపారస్తులు మనకి భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అప్పటి నుండి మనకు ఈ హిందూ మతం అనేది ఈ ఇస్లాం మతం అప్పటి నుండి ఇస్లాం మతం అనేది మనకు రావటం జరుగుద్ది. అయితే ఈ ఇస్లాం మతంలో ఉన్నటువంటి ప్రముఖ అంశాలని మనం ఒకసారి చర్చిద్దాం. ఇస్లాం మతంలో అల్లా ఒక్కడే దేవుడు, అల్లా ఒక్కడే దేవుడు. ముఖ్యంగా ఇస్లాం మతంలో మనము మొహమ్మద్ ప్రవక్త గురించి
మనం చెప్పుకుంటూ ఉంటాం. మహమ్మద్ ప్రవక్త ఆయన ప్రవచించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఖురాన్ ఏవైతే ఆయన గ్యాబ్రియల్ దేవదూత దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అంశాలని మనకి ప్రజలందరికీ కూడా ఆయన ప్రవచించటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవచనలన్నింటినీ కూడా మనము ఇప్పుడు పవిత్ర ఖురాన్గా భావించటం జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి మరొక మతం ఏమిటంటే ఇస్లాం మతం. అయితే ఈ ఇస్లాం మతానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే 7వ శతాబ్దంలో మనకి అరబ్ వ్యాపారస్తులు మలబార్ తీరానికి రాకతో ఈ భారతదేశంలో మనకి ఇస్లాం మతం మొదలైందని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే ఇస్లాం మతంలో మనం అల్లా ఒక్కడే దేవుడని మనం నమ్మటం జరుగుతుంది. అయితే ఇస్లాం మత కోణంలో వారి జీవితంలో కేవలం ఒక భాగం కాదు, కళలు, వాణిజ్యం మాదిరిగా ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. అంటే ప్రాపంచిక దృష్టితో జీవన విధానంలో అన్ని కార్యకలాపాలు చేపట్టేదిగా, ఒక మాతృకగా, అంటే జీవన శైలిలో ఈ మతాన్ని పరిగణించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్తకు మనకు గ్యాబ్రియల్ దేవదూతగా వచ్చి ఏదైతే అల్లా చెప్పాడో ఆ అల్లా చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడాను ఆయన ప్రజలందరికీ ప్రవచించటం జరుగుతుంది. అలా ప్రవచించినటువంటి అంశాలని మనం ఖురాన్గా మనం నమ్మటం జరుగుతుంది. అయితే ఈ ఖురాన్ పవిత్ర గ్రంథం. అయితే ఖురాన్ అనేది ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం. ఇంకా మనం ఇస్లాం సిద్ధాంతాల్లో అనేక అంశాలని తెలుసుకుంటాం. ఎందుకు అంటే కనుక మతంలో కూడా భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ప్రతిరోజు 5 సార్లు ప్రార్థన చేయాలని, దాన్నే మనం నమాజ్ అంటాం. ఇంకొకటి ఏమిటంటే ఒక సంవత్సరంలో వారు ఒక రంజాన్ పండుగ అంటే పవిత్రంగా ఉపవాసాలు కూడా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా వారు వీలైనప్పుడు ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్ళాలి అనేవి, ఇలాంటివి కొన్ని మౌలికమైనటువంటి అంశాలు మనకు ఇస్లాం మతంలో కనబడటం జరుగుతుంది. ఇక మరొక మతం అంటే వివిధ మతాల యొక్క సమూహమే మనం భారతదేశంలో ఉన్నాయని, ఇవి అన్నీ కూడా వైవిధ్యంతో అల్లుకొని, అంతేకాకుండా ఒక భిన్నత్వంతో కలిసి ఉంటున్నాయని మనం తెలుసుకుంటున్నాం. మరొక ముఖ్యమైనటువంటి మతం ఏమిటంటే కనుక క్రైస్తవ మతం. ఈ క్రైస్తవ మతం వివిధ దశల్లో భారతదేశానికి వచ్చిందని మనకు చారిత్రకంగా తెలుస్తుంది. ముఖ్యంగా మనకి సెయింట్ థామస్ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన కొచ్చిన్ కేరళ ప్రాంతానికి వచ్చినట్లు చారిత్రక ఆధారాల వల్ల మనకు తెలవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 ప్రధాన క్రైస్తవ సూత్రాలు ఉన్నాయి. అంటే ఏమిటి అంటే కనుక ముఖ్యంగా జీసస్ని నమ్ముకోవటం, జీసస్పై లేకుంటే అతన్ని దేవదూతగా అనుకోవటం, ప్రత్యక్షంగా సమాజానికి సేవ చేయటం, అంతేకాకుండా ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం, ఇవి కొన్ని మౌలిక అంశాలు మనకి క్రైస్తవ మతంలో తెలపటం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ మతంలో మనం నమ్ముతున్నటువంటిది పవిత్ర గ్రంథం ఏమిటంటే కనుక బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవులు నమ్మటం జరుగుతుంది. ఇక మరొక మతం ఏమిటంటే సిక్కు మతం. ఈ సిక్కు మతం కూడా భారతదేశంలో 16వ శతాబ్దంలో భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతం ఆవిర్భవించింది. గురు నానక్ ఈ సిక్కు మతం యొక్క వ్యవస్థాపకుడు. ఇతడు తన చిన్ననాటి నుండి హిందూ, ముస్లిం మత గురువులను పట్ల ఆకర్షితుడయ్యాడు. అంతేకాకుండా ఇతడు ఈ సిక్కు మతానికి స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మనకు సిక్కు మతంలో ఉన్నటువంటి 10వ గురువైన గురు గోవింద్ సింగ్ అంటే సిక్కుల యొక్క ఆత్మరక్షణ కొరకు
మిలిటరీ శిక్షణలు కూడా ఇవ్వటం జరిగింది. సో అప్పటి నుండి కూడా మనకి ఈ సిక్కు మతం కూడా ఒక మతంగా ఆవిర్భవించటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక మతం ఏమిటంటే కనుక జైన మతం. అంటే మనకి భారతదేశంలో 540 క్రీస్తు పూర్వం 540 సంవత్సరాల క్రితం మనకి మహావీరుడు, ముఖ్యంగా బీహార్లో ఇతను జన్మించటం జరుగుతుంది. అయితే జైన మతంలో 24 మంది తీర్థాంకరులు అనేవారు ఉంటారు. అందులో చివరి తీర్థాంకరుడు మహావీరుడు అనమాట. మహావీరుడు ఆయన ఆ జైన మతానికే ప్రసిద్ధి తెచ్చినటువంటి ఉన్నటువంటి ఒక తీర్థాంకరుడు అనమాట. జైన మతం ఏం కోరుకుంటుంది అంటే కనుక అహింస కోరుకుంటుంది, సత్యాన్ని చెప్పటాన్ని కోరుకుంటుంది, లేకుంటే దొంగతనం లాంటి చెడు పనులు చేయకుండా ఉండాలని కోరుకుంటుంది. అంతేకాకుండా ఒక నియమ నిబద్ధతతో ఆస్తిని పోగు చేసుకోవాల్సిందిగా కోరుకుంటుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా జైన మతంలో చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మహావీరుడు ఉన్నాడో ఈయన భారతదేశంలో జైన మతానికి ఒక మంచి ప్రచారాన్ని, లేకుంటే అతను ప్రాముఖ్యతను తీసుకొచ్చిన వాడు మహావీరుడు అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఇక మరొక మతం అంటే ఏమిటంటే బౌద్ధ మతం. అంటే ఈ బౌద్ధ మతాన్ని మనకు స్థాపించిన వారు సిద్ధార్థుడు. అంటే ఆయన గౌతమ బుద్ధుడు కాకముందు అతని పేరు సిద్ధార్థుడిగా ఉండేదన్నమాట. అతడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి నేపాల్ దేశంలో జన్మించి మొత్తం మనకు ఏషియా మొత్తంలో ఈ బౌద్ధ మతం వ్యాపించడానికి ప్రయత్నం చేసిన వారు మనకు గౌతమ బుద్ధుడు. మనం గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ప్రధాన సిద్ధాంతాలని ఒక్కసారి పరిశీలిద్దాం. అంటే ఆయన కొన్ని అంశాలని 4 ఆర్య సూత్రాలని చెప్పటం జరిగింది. ఏంటి అసలు ఈ ఆర్య సూత్రాలు అనే విషయాల్ని తెలుసుకోవాలి. ప్రపంచం దుఃఖమయం అవుతుంది, లేదా దుఃఖానికి మూలం కోరిక, లేదా దుఃఖ నివారణ సాధ్యమే, లేదా దుఃఖ నివారణకు ఒక మార్గం ఉందని చెప్పింది గౌతమ బుద్ధుడు. అయితే మనం ఈ రకమైనటువంటి భిన్నత్వం మన దేశంలో ఉంది. అది మతపరమైన భిన్నత్వం, కులమైనటువంటి భిన్నత్వం, భాషాపరమైనటువంటి భిన్నత్వం, భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటి భిన్నత్వం, రాజకీయాలకు సంబంధించినటువంటి భిన్నత్వం, ఆహార అలవాట్లకు సంబంధించినటువంటి భిన్నత్వం, లేకుంటే వేషధారణకు సంబంధించినటువంటి భిన్నత్వం, లేకపోతే కట్టుబాట్లకు సంబంధించినటువంటి భిన్నత్వం. అంటే భారతదేశం ఒక విశాల దేశం అయినప్పటికీ ఎన్నో భిన్నత్వాలు సాంప్రదాయంగా వస్తున్నాయి, మధ్యయుగంలో వస్తున్నాయి, ఆధునికంగా కూడా ఈ భిన్నత్వాలు అనేటివి ఉన్నాయి. ఎన్నో భిన్నత్వాలున్నా, ఎన్నో వైరుధ్యాలున్నా, ఎన్నో వైవిధ్యాలున్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుండి నాగాలాండ్ వరకు ఈ భిన్నత్వంలో నిజంగా కూడా ఏకత్వంతో కలిసి ఉంటున్నారు. అదే ప్రపంచ దేశాలు చరిత్రకారులు చెప్పినట్టుగా, లేకుంటే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా ఇంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా ఒక దేశంగా నిలబడుతున్నాము. అంటే అనాదిగా నిలబడుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రపంచ పటంలో చూసినట్లయితే మనం అందరం కూడా ఒకే జాతి అనే అంశాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా ఈ భిన్నత్వానికి సంబంధించినటువంటి కారణమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మన యూనివర్సిటీ అందించినటువంటి పాఠ్యపుస్తకంలో మీకు ఈ కంటెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ భిన్నత్వానికి సంబంధించినటువంటి కారకాలను కానీ వివిధ విశ్లేషణలతో కనుక మీరు చదువుకున్నట్లయితే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భిన్నత్వంలోని అంశాలన్నింటినీ కూడా తెలుసుకొని మీరు ఇంకా అభ్యసించినట్లయితే ఈ అంశాలన్నీ మీకు మరీ అర్థమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.